జిల్లాకు సంబంధించి చూస్తే కూడా మీ జిల్లాలోనే సపరేట్గా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీనివాస్ గౌడే వీటన్నిటిని ఆర్గనైజ్ చేశాడు, లేకపోతే ఎవ్రీ కాన్వర్జేషన్ వినేవాడు అన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అంటే కేవలం శ్రీనివాస్ గౌడ్ కాదు, అది పరిమితం కాలేదు. అలాంటి ఒక 4-5 రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు, వరంగల్లో ఒకటి పెట్టారు, సిద్దిపేటలో ఒకటి పెట్టారని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ స్థాయికి అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు అంటారు? ఒకటండి, నేను ఒకటే చిన్న మాట చెప్తా. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మితిమీరిన అధికారం మాదే, భవిష్యత్తులో ఎలక్షన్స్లో మేమే గెలుస్తాం, మాకు టన్నుల కొద్ది డబ్బు ఉంది, వేల కోట్ల రూపాయల డబ్బు సంచులు మా దగ్గర ఉన్నాయి, అవి పెట్టి మేము ఎలక్షన్లలో గెలుస్తున్నాం, మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో అనే ఒక మత్తులో, అధికార మత్తులోకి వెళ్ళిన తర్వాత ఇంక ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు నేను దేవుని తర్వాత దేవుణ్ణి అనే ఒక వ్యక్తి భ్రమించినప్పుడు ఇక నేను ఏమైనా చేయగలుగుతా అన్న ఆలోచన ఆయన మదిలోకి వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది. అట్లా జరగొద్దనే చెప్పి కదా, ఇది ప్రజాస్వామ్యము, ఇది రాజరికం కాదు, నియంత పరిపాలన కాదు, కాకూడదనే కదా రాజ్యాంగంలో మనం చెక్స్ బ్యాలెన్సెస్ అని పెట్టుకున్నాం. అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకు మనం కొన్ని పవర్స్ కొంతమందికి ఇచ్చినాం, జ్యుడిషియరీకి కొన్ని పవర్స్, ఎగ్జిక్యూటివ్ కొన్ని పవర్స్, ఇవన్నీ ఎందుకు ఇచ్చుకున్నాం రాజ్యాంగంలో? ఈ రాజ్యాంగమే కాదు, అమెరికన్ రాజ్యాంగం చూసుకున్నా, ఏ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పదం. ఎవరికి కూడా పూర్తి స్వతంత్రమైన అధికారాలు ఇవ్వకుండా, ఒకవేళ ఎవరైనా తప్పు చేసే ఆస్కారం ఉంటే దాన్ని సరిచేసే పవర్ ఎవరికి ఉంటుంది, లేదు అడ్డు చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది అని చెప్పి ఒక సుప్రీంకోర్టు, ఒక గవర్నర్ వ్యవస్థ, చీఫ్ మినిస్టర్స్ వ్యవస్థ, అధికారుల వ్యవస్థ, ఇన్ని వ్యవస్థల నిర్మాణం ఎందుకు చేసుకున్నాం మనం? ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసమే కదా. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఏక వ్యక్తి మదిలో ఏది వస్తే అది ఆచరణ చేయాలి, అమలు చేయాలి అన్న భావజాలంలోకి మొత్తం వ్యవస్థ వెళ్ళినప్పుడు ఇటువంటి దారుణాలే జరుగుతాయి. ఇండివిజువల్ అంటే కంట్రోల్ రూమ్లు పెట్టేంత స్థాయికి అన్న దాని మీద అంటే చాలా మంది దానికి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ జిల్లాలో అన్నది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే మీరు మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చారు కాబట్టి ఆ మంత్రి కూడా అట్లాంటి కార్యక్రమాలు పాల్పడ్డారని ఇప్పుడు ఎప్పటికీ మనం చూస్తున్నాం. ఎన్నో భూ కబ్జా కేసులు అట్లాంటివన్నీ అయితే ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. బట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటారు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అంటే మీ అనాలిసిస్ ఏంటి, ఛాన్స్ ఉందంటారా? నాకు ముఖ్యంగా 2018 నుంచి 2023 దాకా ఎప్పుడైతే రెండవసారి అధికారం వచ్చిందో బీఆర్ఎస్కి, ఇక మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఇంకెవరికి లేదు తెలంగాణలో. పొలిటికల్గా మేము సుప్రీము, ప్రజలు మా వైపు ఉంటారు, లేదు ప్రజలను మేము ధనంతో డబ్బుతో కొనుక్కుంటాము అనేది ఒకటి వాళ్ళ మైండ్లో సెట్ అయిపోయి, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అండి ఒక ఇంటర్నల్గా ప్రభుత్వం ఉంటుంది. అందరూ ఒకేలాగా మహాత్ములు కాలేరు, అందరూ ఒకేలాగా హంతకులు కాలేరు. కానీ ప్రతి ఒక్కరికి ఆ నేర ప్రవృత్తి చేసే అవకాశం అంటే ఆలోచనలు కొంతమందికే వస్తాయి. కొంతమందికి నిజంగా ఎంత కసి ఉన్నా, కోపం ఉన్నా నువ్వు కత్తిచ్చి పొడవు అంటే పొడవరు, పోనీలే వాడిని మా నాన్న వాడు పోతాడు, భగవంతుడు చూస్తారు అనుకుంటారు. కొంతమందికి కోపంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వీడిని చంపేయాలన్న ఆవేశంతో వచ్చి చంపేస్తారు. అంటే అటువంటి ప్రవృత్తి ఉన్న వ్యక్తులు కొద్దిగా అధికారం చేతికి వస్తే ఇక మొత్తం మేము అందరినీ కంట్రోల్కి తీసుకోవాలి అన్న, బానిసలు కావాలి అనే మనస్తత్వంతో రకరకాల పనులు చేస్తుంటారు. దీన్నే క్రిమినల్ యాక్టివిటీస్ అంటారు, లేదా క్రిమినల్గా మారే అవకాశం ఉన్న వ్యక్తులు గుర్తిస్తారు. అట్లా మనస్తత్వం వ్యక్తికి మారుతుంది. ఎంత పెద్ద పవర్ ఇచ్చినా కూడా, ఎంత అంటే లిమిట్లెస్ పవర్ ఇచ్చినా కూడా కొంతమంది దాన్ని మీరు అన్నట్టుగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి ఒక ఇది చేస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి టోటల్ పవర్ వచ్చింది, ఆయన ఇటువంటివి చేశాడా? ఒక మానవతా దృక్పథంతో పరిపాలన చేయాలనుకున్నారు కదా. ఓ రాజశేఖర రెడ్డి గారికి అమితమైన పవర్ వచ్చింది, చేశారా? అదే చంద్రబాబు నాయుడుకి పవర్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్సెస్ చేశాడు చాలా, అది మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు బనాయించడం, ఎన్కౌంటర్లు చేయించడం, ఇవన్నీ చేశారు. అంటే మనిషికి బట్టి ఆ పవర్ని ఎట్లా వాడుకుంటారు అనేది వస్తుంది. దీంట్లో కూడా ఇక మొత్తం ఉండాలి అని చెప్పి ప్రజలందరూ నా మాట వినాలి, నాకు అపోజిషన్ ఉండకూడదు అని చెప్పి కొందరు వ్యక్తులు ఆ పవర్ని దురుపయోగంగా మిస్యూజ్ చేస్తారు. ఆ మిస్యూజ్ ఖచ్చితంగా మహబూబ్నగర్లో జరిగింది. నాకు ఏదైనా వ్యక్తి మీద శత్రుత్వము అది లేదు, కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ఉపయోగించుకొని కొన్ని వేల మందికి అన్యాయం చేసి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం రాసుకున్న చట్టాలు, మనం రాసుకున్న రాజ్యాంగం ఆ ప్రజల పక్షాన, ఆ బాధితుల పక్షాన నిలబడాలన్నదే నా ఉద్దేశం.